పొంగునూరు ఎంఆర్ఓ కార్యాలయంలో మొదటి నామినేషన్ను టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి దాఖలు చేశారు. ప్రజలు భగవంతుని ఆశీస్సులు తనకుంటాయని రామచంద్రారెడ్డి అన్నారు. ఎమ్మెల్యేగా తాను గెలిచిన వెంటనే పొంగునూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. ప్రజలందరూ టీడీపీకి మద్దతు తెలిపి తనను గెలిపించాలని ప్రజలను కోరారు. ఎన్డీఏ కూటమి తెలుగుదేశం అభ్యర్థిగా పొంగునూరు నియోజకవర్గంలో నేను నామినేషన్ వేయడం జరిగింది. ఇక్కడ ప్రజలు ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు నాకు ఉంటాయని చెప్పి నేను నమ్ముతూ ఈ నియోజకవర్గానికి ఇంతవరకు ఇక్కడ మంత్రి గారు ఎక్కడ పనులు అక్కడ సంతృప్తిగా వదిలేసి అన్నీ కూడా అసంతృప్తిగా ప్రజలను, పొంగునూరు ప్రజలను అవుతానేమి, పొంగునూరు నియోజకవర్గంలో అవుతానేమి అసంతృప్తితో కొట్టుమిట్టాడుతున్నారు. ఇవన్నీ కూడా ఆ భగవంతుని ఆశీస్సులతో రేపు రాబోయే ఎలక్షన్లలో విజయం సాధిస్తానని చెప్పి ప్రజలు అభిప్రాయం మా వెంట ఉంది కాబట్టి మేము గెలుస్తానని చెప్పి పూర్తిగా విశ్వాసం నాకు ఉంది కాబట్టి ఈ పొంగునూరు నియోజకవర్గం అయితేనేమి, ఈ పొంగునూరు పూర్తిగా పట్టణంలో అయితేనేమి ఇక్కడ జరగవలసిన కార్యక్రమాలన్నీ కూడా నేను గెలిచిన తక్షణమే ప్రజలకు చేస్తానని చెప్పి ప్రతి పని కూడా, ప్రతి ప్రాంతం కూడా ఇక్కడ పొంగునూరు పట్టణంలో తిరిగి అన్ని సమస్యలు కూడా గుర్తించి ఈ ఎలక్షన్లో విజయం సాధించిన వెంటనే నేను పూర్తిగా ఈ పనులన్నీ అసంతృప్తులను చేస్తానని చెప్పి పొంగునూరు ప్రజలు అందరికీ కూడా నేను